టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటంటే తిరుపతి ఎగ్జిబిషన్ అనమాట. సమ్మర్ వస్తే కంపల్సరీగా తిరుపతిలో ఎగ్జిబిషన్ ఉండాల్సిందే. సో ఈసారి థీమ్ అయితే ఇలా ఫిషెస్, ఐ మీన్ అక్వేరియం థీమ్ అనమాట. అండ్ ఇక్కడ 200 ఫీట్ ఫిష్ అయితే ఇక్కడ సెట్ చేశారు. మనకి ఎంట్రన్స్ కూడా ఈ ఫిష్ నోట్లో నుండే అనమాట. పిల్లలకైతే చూడడానికి చాలా కలర్ఫుల్గా కొంచెం ఎంజాయ్గా ఉందన్నమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీస్తున్నారు అక్క ధృతి అండ్ ధ్రువంత్కి. సో చెప్పాను కదా 200 ఫీట్ ఫిష్ అని. సో అది ఇదే అనమాట. మనకి ఎంట్రన్స్ వచ్చి తన నోట్లో నుండి. ఇంకా టికెట్ విషయానికి వస్తే ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. సో క్యాష్ తీసుకుంటున్నాడు, ఫోన్పే రెండు అవైలబుల్లో ఉన్నాయి. సో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. సో ఇక్కడ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. పిల్లలకి బిలో 5 ఇయర్స్ ఏం ఛార్జ్ చేయలేదు. ధ్రువంత్కి ఏం ఛార్జ్ చేయలేదు అనమాట. ఫోన్పే కూడా అవైలబుల్లో ఉంది. అండ్ బయట టికెట్స్ కౌంటర్ దగ్గర ఫోన్పే అవైలబుల్లో ఉంది. బట్ లోపల అయితే ఏ స్టాల్ దగ్గర అయితే ఫోన్పే అలో లేదనమాట. సో ఎవరైనా ఫోన్పే చేద్దామని వెళ్ళేటట్టయితే కంపల్సరీగా క్యాష్ క్యారీ చేయండి. లోపల అసలు ఫోన్పే ఏం అలో లేదు. ఇంకా క్యాష్ కావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము అలానే వెళ్ళామన్నమాట. ఏమంటే మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి ఒకరి దగ్గర కాకపోయినా ఒకరి దగ్గర క్యాష్ అయితే క్యారీ చేసాము. అండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంది. ఆ లైటింగ్స్, ఆ సెట్టింగ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా పిల్లలకి చెప్పాలా పండగ అనమాట. ఇంకా ధృతిని కంట్రోల్ చేయలేకపోయామన్నమాట. ఎప్పుడెప్పుడు ఆ రైడ్స్కి వెళ్దామని వెయిటింగ్ అనమాట. సో వెళ్ళంగానే ఫస్ట్ అయితే అక్కడంతా నా ఎదురుగా ఉంది కదా ఈ షార్ట్లో, అదంతా అవెంజర్స్ థీమ్ అనమాట. మేమైతే వెళ్ళలేదు. ధ్రువంత్ ఇంకిద్దరు పెద్దగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఇంకా ఎందుకు వెళ్ళి టైం వేస్ట్ చేయడం అని, ఎలాగో లోపలికి వెళ్తే మనం 1 అవర్ అనుకుంటే మినిమం 2 అవర్స్ అవుతుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే అవెంజర్స్ థీమ్ ఉంది. నెక్స్ట్ అన్నీ కూడా షాప్స్ ఉన్నాయన్నమాట మనం ఏమన్నా షాపింగ్ చేసుకోవడానికి. సో మేము షాపింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు. మెయిన్ ముగ్గురు పిల్లలు తీసుకొచ్చాము. మా ఎయిమ్ అంతా, మా మోటో ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళని ఆడిపియాలి, మంచిగా ఆడిపియాలి, తినిపియాలి అని. ఇన్ కేస్ వాళ్ళకి ఓపిక ఉండి వాళ్ళు టైర్డ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ షాపింగ్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో షాపింగ్ మాల్స్ అన్నీ ఒక రోలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అంతా కూడా గేమ్స్ అనమాట. ఇంకా అక్క అయితే రింగ్స్ ఆడాలని తీసుకున్నారు. ఇక్కడ 50 రూపీస్కి 10 రింగ్స్ ఇస్తారనమాట. మా వాళ్ళు చూడండి రింగ్స్ అన్నీ వేసి ఫైనల్గా అయితే ఒకటి పట్టుకొచ్చారు. అదేంటో చూడండి అనమాట. సో అక్క ట్రై చేసింది ఏమీ పడలేదు. సో ధృతి కూడా కొన్ని రింగ్స్ అయితే వేసింది, ఏం రాలేదన్నమాట. అండ్ ఫైనల్గా భూపాల్ వేశాడు. సో భూపాల్ అయితే ఒక జామ్ డబ్బా పట్టుకొచ్చారనమాట. సో ఏదో ఒకటి మన గేమ్ ఆడిన దానికి ఏమీ రాకుండా ఏమీ లేదనకుండా ఒక జామ్ బాటిల్, ఐ మీన్ జామ్ బాక్స్ అయితే పట్టుకొచ్చారు. మా ధృతి అయితే సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. ఏదో ఒకటి పట్టుకొచ్చేసారు. మేము విన్ అయ్యాం, మా గిఫ్ట్ వచ్చింది, లైక్ మాకు ప్రైజ్ వచ్చింది. ఇలా మంచి ఫన్ గేమ్ అనమాట. అందరం ఎంజాయ్ చేసాం. నేనేం రింగ్స్ వేయలేదు కానీ చూసి బాగా ఎంజాయ్ చేశాను అనమాట. వాళ్ళు రింగ్స్ వేస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఏం రాలేదే అబ్బా చా ఇలా అనుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే జామ్ డబ్బా పట్టుకొని వచ్చేసారు. మా అక్క ఇక్కడ చూడండి చూపిస్తున్నారు జామ్ వచ్చింది అని చెప్పి. ఇంకా తర్వాత ఇంకా ఇంకా ధ్రువంత్ ఏమైతే ఇక్కడ రింగ్స్ ఏం వేయలేదు. ధ్రువంత్ దగ్గర ఏమైనా చేయాలని ఇక్కడ గన్ షూటింగ్ దగ్గరికి అయితే వచ్చారు బెలూన్ షూట్ చేయడానికి. ఇంకా ఫస్ట్ అయితే ధ్రువంత్కి ఏం అర్థం కాలేదు. ఒకటి భూపాల్ షూట్ చేశాక తర్వాత కొంచెం ఇంట్రెస్ట్గా తను కూడా బెలూన్స్ షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడనమాట. ఇది కూడా సేమ్ ప్రైస్ 50 రూపీస్ అనమాట. 50 రూపీస్కి 6 బుల్లెట్స్ అయితే ఇస్తారు. ఆ బుల్లెట్స్ కూడా ఏం మనకి ప్లాస్టిక్ టైప్ అనమాట. ఏమైనా పిల్లలకి తగులుతుందా అలా ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మేము ఫస్ట్ చెక్ చేసింది అదే. ధ్రువంత్ దగ్గర షూటింగ్ చేస్తున్నాం, ఇక్కడ రివర్స్ వస్తే ఎలా అంటే ఆ ప్లాస్టిక్ బాల్స్ లాగా ఉన్నాయన్నమాట. పెద్దగా హిట్ చేస్తే కూడా తగిలే అలా లేవు. ఇంకా ధ్రువంత్ అయితే ఒక 4 బుల్లెట్స్ని యూస్ చేశాడు. 50 రూపీస్కి 6 ఇచ్చారు కదా. ఇంకా ధృతి కూడా నేను అంటూ ఉంటే ధృతి దగ్గర కూడా ట్రై చేయించారు. కానీ అసలు లాస్ట్కి ఒక బెలూన్ కూడా అయితే వాళ్ళు ఏం షూట్ చేయలేదు, కానీ ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ఐ మీన్ ఈ రో అంతా కూడా ఇలాంటి ఫన్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా ఆడచ్చు అనమాట. రింగ్స్, ఈ షూటింగ్. అండ్ తర్వాత ఏంటంటే ఫుట్బాల్తో గ్లాసెస్ పెడతారు, ఫుట్బాల్తో అవి కొట్టాలి అనమాట. దానికి కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తారనమాట, లైక్ అన్నీ మనం పడగొట్టేస్తే. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా బాల్ గేమే అనమాట. సో మనకి 50 రూపీస్కి 6 బాల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం 6 బాల్స్ అయితే ఇక్కడ ఈ షీట్ మీద అయితే వేయాలి. సో వేసాక లాస్ట్లో మన కౌంట్ చేసి ఆ నెంబర్కి అక్కడ ఏ ప్రైజ్ ఉందో, ఐ మీన్ ఏ గిఫ్ట్ ఉందో అదైతే మనకి ఇస్తారనమాట.
మా వాళ్ళైతే ఒక గిఫ్ట్ తెచ్చారు. టోటల్‌గా 6 బాల్స్ వేసి 21 స్కోర్ వచ్చిందనమాట. ఆ 21 స్కోర్‌కి మాకేమొచ్చిందో తెలుసా? చూడండి మీరే నవ్వుకుంటారు. సో, ఏం తెచ్చారు ఏంటి అని. అండ్ ఇక్కడ ఒక బాల్ అయితే హోమ దగ్గర వేయిద్దాం అనుకుంటే తన చేతికి బాల్ ఇస్తే అస్సలు వెయ్యనని టైట్‌గా హోల్డ్ చేసుకోండి. ఫైనల్‌గా భూపాల్ అలాగా లాగి వేయించేశారు. అండ్ మా వాళ్ళ స్కోర్ చెప్పాను కదా! 21 వచ్చింది. ఫైనల్‌గా మా వాళ్ళు పట్టుకొచ్చింది ఏంటి అంటే ఈ బాస్కెట్ అనమాట. సో, బాస్కెట్ పట్టుకొచ్చారు. ఒక జాంబు డబ్బా అండ్ ఒక బాస్కెట్ అయితే పట్టుకొచ్చారు. 2 యూజ్‌ఫుల్ అయ్యేవే. సో, ఇట్స్ ఓకే ఏదో ఒకటి పట్టుకొచ్చారని ఇంకా రైడ్స్‌కైతే వెళ్ళామన్నమాట. ఈ జెయింట్ వీల్ చూసి నాకు ఎక్కాలి అనిపిస్తుంది. కానీ భయంగా అనిపిస్తుంది. ఎవరైనా తోడొస్తే వెళ్దాం అనుకున్నాం కానీ ఎవ్వరు మేము ఎక్కము. నువ్వే ఎక్కాలి అంటే ఇంకేం నేను ఎక్కలేదన్నమాట. ఒకదానికి భయం అనిపించి ఇంకా ధ్రువంత్ అయితే కొన్ని రైడ్స్ ఎక్కారనమాట. ధ్రువంత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. తన రైడ్స్ అన్నీ కూడా ఫస్ట్ భయపడతాడేమో అనుకున్నాం కానీ మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ కొంచెం రైడ్స్ నాకు కాస్ట్లీ అనిపించాయి అనమాట. గేమ్స్ కన్నా కూడా ఈ రైడ్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. కొన్ని 80 ఉన్నాయి, కొన్ని 60 ఉన్నాయి, కొన్ని 100 ఉన్నాయి, ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రైడ్స్ అయిపోగానే ఫుడ్ స్టాల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మేమైతే ఫుడ్ స్టాల్ దగ్గర ఏమి ఆగలేదు. యాక్చువల్లీ మేము షాపింగ్ కూడా చేయలేదన్నమాట. పిల్లలు ఇన్ కేస్ ఓపిక ఉంటే షాపింగ్కి వెళ్దామని వాళ్ళ వల్ల కావట్లేదు. మెయిన్ అక్కడ వేడి అనమాట. చాలా వేడిగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్లీ బయట అయితే వచ్చేసాం. అండ్ హోమా ఏజ్కి అక్కడ ఏం గేమ్స్ లేవు, రైడ్స్ లేవు అనమాట. మేబీ నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. సో అండి ఇదండి తిరుపతి ఎగ్జిబిషన్ 50 రూపీస్కి వర్త్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.